అసలే వానాకాలం మోకందుకుంది. దీంతో ఎప్పుడు ఏడ వాన పడుతుంది, ఏడ పిడుగు పడుతుంది అనేది అస్సలు చెప్పరాకుండా ఉంటుంటది. అందుకే ఏడికన్నా పోతే మన జాగ్రత్తలో మనం ఉండాలి. అట్లా కాకుండా నాకు ఈతొచ్చు, పెద్ద పెద్ద బాయిల్లోనే ఈత కొట్టినోన్ని అసొంటిది గీ వరద నాకు లెక్కన అని వెనక ముందు చూడకుండా పోయిర్రనుకో అటెంక పానాలు పోయే కథ అవుతుంది. ఇగో గిట్లా థార్ బండి ఎంత మోనగానిదో చూద్దామని పోయిర్రా, లేకుంటే డాంబార్ రోడ్డు మీద ఉరికినట్లు బురదల కూడా అంతే రువ్వడగా ఉరుకుతుంది అని చెకింగ్ చేస్తానికి పోయిర్రా తెలియదు గాని, వికారాబాద్ జిల్లా కోటపల్లి ప్రాజెక్ట్ కాలువలో ఓ 3 తార్ బండ్లు దిగబడ్డాయి. ఆయితారం నాడు అట్లా పోయి తిరిగొద్దామని పట్నంకించి కోటపల్లి దిక్కు 3 బండ్లల్లో బయలుదేరిర్రట. అట్లా కోటపల్లి కాలువలకు బండ్లు దించి ఫోటోలు గీటోలు తీసుకోవాలి అని అనుకుర్రో ఏం పాడో గాని, ఇంతల్నే వాన దంచుడు దంచిందట. కాలువంతా నల్లరేగడి అయ్యేటొరకు శినుకులకు భూమి అంతా జర్ర చేపట్లనే చిత్తడి అయ్యింది. దీంతోని అరెరే శినుకులు పడుతున్నాయి, బండ్లు తీద్దాంపా అని చాలు చేసేటొరకు గిర్రలు దిగబడి బండి కూలబడ్డది. మీది బాజుకెంచి కాలువల నీళ్లు కూడా పెరిగి చూస్తుండగానే పయ్యలు కాన్ రాకుండా అయినాయి. 3 తార్ బండ్లే కాకుండా ఓ ట్రాక్టర్ కూడా తిరగబడ్డది. మరి ట్రాక్టర్ తెచ్చి దీంతోని కార్లను బయటికి గుంజుదామని చూసిర్రా ఎట్లా అనేది తెలియదు గాని, కార్లతో పాటు అది కూడా అండ్లనే ఇరుక్కుపోయింది. బయటికి పోయి వాతావరణం అందాలను చూసొద్దామని పోయినోళ్ళు వెనక ముందు ఏమైతుందో కనిపెట్టలేక గిట్ల బురదమడోసొంటి కాలువల ఇరుక్కుపోయిర్రట. కళ్ళు మూసి తెరిచే లోపట్ల బండ్లు దిగబడుతోని ఏం చేయాలనో అర్థం కాక అట్లే నిలబడి చూసిర్రట. ఎంత కార్లైనా కూడా రోడ్ల మీద నడుస్తాయి గాని బురదలు ఎట్లా నడుస్తాయి? ఊకెగా బండ్లు ఏడనో ఒడ్డుకు పెట్టిపోతే వడిచిపోయేదానికి లేందో ఏగిలం మోపు చేసుకుర్రు. సక్కదనాల బండ్లను షెడ్ల పాలు చేసిర్రు. ఇది చూసన్నా ఎటన్నా పోతే అక్కడ ఎట్లుంటది ఏం కథ అనేది చూసుకోర్రి, లేకుంటే మీ కథ కూడా గిట్లనే అవుతుంది అని అంటుర్రు. ఈ ముచ్చట చూసిన పబ్లిక్.